Yeah, so hello guys, welcome to my channel. Today's date is 6th March 2025 Thursday. సో ఇవాళ అయితే మేము ఢిల్లీకి అయితే ఫ్లై అవుతున్నాము. 9:30కి ఉంది ఫ్లైట్. 9:30కి ఉంది. మేము ఇప్పుడే 6 o'clock అట్లా స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ టైమ్ ఇస్ 5:35 అయితే అవుతుంది. వెళ్ళిపోతాం ఒక 2 hours ముందే వెళ్ళిపోతే బెస్ట్ కదా. ఎట్లయినా చెకింగ్కి అవన్నీ అయ్యేసరికి 1 hour టైం పడుతుంది. ఇక అది మళ్ళీ 3 days అయితే జర్నీ ఉంది. ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి వెళ్తున్నాము ఢిల్లీకి. అది కాకుండా ఢిల్లీ ట్రిప్ అయిపోగానే ఇంకొక పెద్ద ట్రిప్ అయితే ఉన్నది. అది మీరు ముందు వీడియోస్లలో చూస్తారు. స్టిల్ దెన్ స్టే ట్యూన్. ఓకే, మీకు సీదా ఎయిర్పోర్ట్లోనే కలుసుకుంటాను. ఓకే, ఇక 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకుంటే 7 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాం. 7:15 అట్లా స్టార్ట్ అయిపోయినాం. ఇక ఎయిర్పోర్ట్ రీచింగ్ టైం అయితే 8 అయితే చూపిస్తుంది. అంటే గంట జర్నీ చూపిస్తుంది. ఇక పోవాలి, జల్దీ వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసుకోవాలి. 9:50కే ఫ్లైట్ ఉంది. యా, సో గైస్ మేము ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాము. టైం చూసుకుంటే ఇప్పుడు అరౌండ్ 8 అవుతుంది. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. అక్కడ మా తాత ఉన్నాడు. తాతకి వీల్ చైర్ తీసుకున్నాము. ఇది మా లగేజ్. ఇంతే, ఇక లగేజ్ మాత్రం ఇంతే. సో గైస్ ప్రస్తుతానికి అయితే చెక్కింగ్ అయిపోయింది. మేమైతే ఇక 9 minutes ఉంది. బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా 9 minutesలో క్లోజ్ అయిపోతుంది. ఇక ఉరుకుతున్నాం మేము కూడా. మా తాతనేమో వీల్ చైర్ వాళ్ళు ఇండిగో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీల్ చైర్లో తీసుకొచ్చేస్తారు. మేము మాత్రం ఇక 9 నడుచుకుంటూ పోతున్నాం. ఇక గేట్ నెంబర్ 7 అయితే ఉన్నది. అయ్యో, గేట్ నెంబర్ 7 అయితే ఉన్నది. ఇక చూడాలా, పోతాం ఇక జరసేపు అయినాక. ఇగో మా ఇంటి నీళ్ళు అయితే నడుస్తారు. ముగ్గురు జల్దీ నడుస్తారా? ఆడ 9 నిమిషాలు ఉంది పోయాడు. బోర్డింగ్ క్లోజ్ కానీ 9 minutes ఉంది. నువ్వు స్టార్ట్ కానీ 9 minutes ఉంది అనుకుంటున్నా. బోర్డింగ్ షట్ మ్యాన్, ఇట్స్ ఓకే. సో ఫైనల్లీ గేట్ నెంబర్ 7కి అయితే వచ్చేసినాక చూస్తే బోర్డింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఫ్లైట్ ఒక 20 minutes డిలే అయితే ఉంది. ఇక బోర్డింగ్ కోసం అయితే వెయిట్ చేస్తాం. అంటే దిగినాక చూసుకున్నామే. నువ్వు కూడా మంచిగా నుంచవే. చెకింగ్ అయితే అయిపోయింది. డాడీ కూడా వస్తుండు. మేమైతే వెళ్ళిపోతున్నాము. డాడీ తాతని అయితే తీసుకొని వస్తుండు. సో గైస్ ఫ్లైట్లో అయితే కూర్చున్నాము. ఇయర్ ఈజ్ ద లెజెండ్, మా తాత దుబ్బాక రాములు గౌడ్. సో మా తాతతో అయితే ఇది ఫస్ట్ ఫ్లైట్ నాకు. మళ్ళీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుందో ఏమో తెలియదు కానీ. ఎట్లుంది తాత, ఎట్లున్నది ఫ్లైట్ అంటున్నా? నీకే నాకేమరికా, నువ్వు కూర్చున్నావు కదా ఇప్పుడు, ఎట్లున్నది? మంచిగా ఉంటుంది. మంచిగా ఉందా? ఫ్లైట్ అయితే 9:30కి టేక్ ఆఫ్ కావాల్సిన ఫ్లైట్ 9:50 అని ఉన్నది. సీట్లు చిన్నగా ఉన్నాయి, కంట్రోల్ పెద్దగా లేవు. దొడ్డున్న వాళ్ళకైతే కష్టం, పట్టనే రాదు. వీల్ చైర్ కూడా ఇంత సన్నగానే ఉన్నది. తాతయ్య చాలా రేరుగా అయితే ఉండే. చూసాం ఏమవుతుంది ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయిపోతుంది ఫ్లైట్. మాదేమో 6 యాక్చువల్లీ సీట్ ఏదైతే ఉందో నాని వాళ్ళది. నేను ఇంకా పంపించి ఇక నేను తాతతో కూర్చున్నా. 30 EFDL ఏమో నా మమ్మీ డాడీ చెల్లె ఇంకా నాని ఉన్నారు. సో అది ఇక ఇప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోతుంది ఫ్లైట్ ఇప్పుడు. ఓకే.
సో గైస్ ప్రస్తుతానికి అయితే టైం 12:30 అవుతుంది. ఎయిర్పోర్ట్కి అయితే ల్యాండ్ అయిపోయినాము. మమ్మీ డాడీ వాళ్ళు అయితే బస్సులో వెళ్ళిపోయినారు. ఇక తాత కోసం అయితే ఇంకో బస్సులో వీల్ చైర్ వాళ్ళ కోసంకి స్పేస్ లేకపోతే ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. హోటల్ వాళ్ళకైతే కాల్ చేసినాను. 1 o'clock అట్లా వస్తామంటే నో నాట్ అన్ ఇష్యూ అని అన్నారు. సో ఫైనల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాను. ఈ వీడియోని ఇక్కడ దాకా అయితే ఎండ్ చేసేస్తున్నాను. చాలా చిన్న వీడియో ఇది. జస్ట్ ఎయిర్పోర్ట్లో మా తాత జర్నీ షేర్ చేసుకోనికి అయితే ఈ వీడియో పెట్టినాను. ఇక నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుంటాను. అంటే లోపల లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.